రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ఈ క్రింది వాటిని జతపరచుము అన్నాడు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఏలో కొన్ని ఇచ్చాడు, బిలో కొన్ని ఇచ్చాడు, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఏలో వినయ పీఠక, బి సుత్త పీఠక, సి అభిధమ్మ పీఠక, డి జాతక కథలు. ఏ ఇట్ సైడ్ ఏమో ఆప్షన్ 1 వచ్చేసేమో బుద్ధుని జన్మ వృత్తాంత కథలు, ఆప్షన్ 2 వచ్చేసేమో బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసులు అవలంబించాల్సినటువంటి మార్గదర్శక సూత్రములు, 3 వచ్చేసేమో బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు బోధనలు, డి వచ్చేసేమో తాత్విక చింతనకు సంబంధించినటువంటి ఉపదేశాలని చెప్పేసి అన్నాడు. ఇది గౌతమ బుద్ధుడి గురించి సంబంధించింది. భారతదేశంలో మనకి బౌద్ధ మతంలో ఓకేనా గ్రంథాలను ఏమని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠకాలు అని పిలుస్తారు. ఆ 3 పీఠకాల్లో ఒకటి వినయ పీఠిక, 2 సుత్త పీఠిక, 3వది అభిధమ్మ పీఠిక. ఓకేనా? ఏం చెప్తుంది వినయ పీఠిక అంటే, వినయ పీఠిక మొత్తం ఏం చెప్తుంది సార్ అంటే బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసులు అవలంబించవలసినటువంటి మార్గదర్శక సూత్రాలన్నీ కూడా ఏ గ్రంథంలో ఉన్నాయి సార్ అంటే వినయ పీఠికలో ఉన్నాయి. సుత్త పీఠికలో ఏముంది సార్ అంటే బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు బోధనలు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఏం తెలియజేశాడు, ప్రపంచానికి ఏ రకమైనటువంటి బోధనలు అందించాడో అవన్నీ కూడా సుత్త పీఠికలో ఉన్నాయి. అంటే B3 అవుతా ఉంది. అభిధమ్మ పీఠిక ఏం చెప్తుంది సరే అంటే తాత్విక చింతనకు సంబంధించినటువంటి ఉపదేశాలన్నీ, అంటే తాత్విక ఫిలాసఫీస్ మొత్తం కూడా అభిధమ్మ పీఠిక చెప్తా ఉంటుంది. జాతక కథలు, బౌద్ధ మతంలో జాతక కథలు దేని తెలియజేస్తారు సార్ అంటే బుద్ధుని జన్మ వృత్తాంత కథలకు సంబంధించిందే. ఈ జాతక కథల్లోనే మనము బోధిసత్వుని గురించి డిస్కస్ చేస్తాం. ఒకసారి అడిగినటువంటి ప్రశ్న ఏంటి సరే అంటే బోధిసత్వులు అంటే ఎవరిని అడిగాడు? బోధిసత్వులు అంటే బుద్ధుని పూర్వ జన్మలను ఏమని పిలుస్తారు సార్ అంటే బోధిసత్వులు అని పిలుస్తారు. మనకున్నటువంటి గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయని అడుగుతున్నాడు. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠికను కలిపేమో త్రిపీఠకాలు అంటారు. జాతక కథనేమో బుద్ధుని యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించిన రహస్యాలను తెలియజేస్తూ ఉంటాయి. వినయ పీఠికేమో బౌద్ధ భిక్షులకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు చెప్తూ ఉంటే, సుత్త పీఠికేమో ప్రవచనాలు మరియు బోధనలు చెప్తా ఉంటే, అభిధమ్మ పీఠికేమో తాత్విక చింతనకు సంబంధించింది ఆత్మ, పరమాత్మ ఇటువంటి విషయాలన్నిటి గురించి అభిధమ్మ పీఠిక చెప్తా ఉంటుంది. ఓకేనా? సో మనకి A2 ఉండాలి. ఇక్కడ A1 ఉంది, ఇది కాదు. ఇక్కడ A2 ఉంది, ఇక్కడ A3 ఉంది, ఇది కాదు. ఇక్కడ A2 ఉంది, రెండిట్లో చూద్దాం. తర్వాత B3 రావాలి, B3 ఉంది, ఇక్కడ B4 ఉంది, ఇది కాదు. సో A2, B3, C4, D1 ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 2 రైట్.